నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మగధనం పెరగాలన్నా వృషణాల నుంచి వీర్యము యొక్క పరిమాణము ఉత్పత్తి పెరగటం, వీర్యకణాల సంఖ్య పెరగటానికి ఏమైనా సహజ సిద్ధముగా ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అనే మనకు అర్థమవుతుంది. ఈ మగతనము లోపించడానికి గల కారణం ఏంటంటే వృషణాలు, గోళీకాయల్లో మగ హార్మోన్లు టెస్టోస్టెరోన్ ఉత్పత్తి అవుతుంది. హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు మగతనం తక్కువ అవుతుంది, అంగస్తంభనం సరిగా జరగదు, మెత్తగా ఉంటుంది. తర్వాత రతి క్రీడలో పాల్గొందామనే లోపలే నిమిషంలోనే వీర్యము బయటకు వచ్చి అవుట్ అయిపోయి శీఘ్ర స్ఖలనం జరుగుతుంది. అంటే రతి క్రీడలో ఘోర వైఫల్యము చెంది జీవిత భాగస్వామిని సంతృప్తిపరచలేని పరిస్థితికి వస్తారు. ఇక పెళ్ళైన యువతీ యువకులు 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని వీర్యము పరీక్ష చేస్తే వీర్యం యొక్క పరిమాణము, వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుందనేది ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. వీర్యకణాలు ఉన్నా వాటి చలనం అనేది చాలా ముఖ్యం. తర్వాత ఆకారము, స్వరూపము, స్వభావం, తల, మెడ, దేహము, తోక ఇవన్నీ చాలా ముఖ్యం. ఈ విధంగా మగతనాన్ని వృద్ధి చెందటానికి కొన్ని చిట్కాలు అవసరం. ముందు చెడు అలవాట్లు మానుకోవాలి. సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా, కిళ్ళి, కారా కిళ్ళి, పొగాకు ఉత్పత్తులు మానుకోవాలి. వీటిపై వ్యామోహం ఉన్నవాళ్ళు బూప్రాన్ ఎక్స్ఎల్, BUPRON XL అనే ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ తర్వాత రోజు 1-3 నెలలు వాడితే పొగాకు ఉత్పత్తులపై వ్యామోహం పోతుంది. మద్యపానము కూడా పూర్తిగా మానేయాలి. చిన్నతనములో గవత బిళ్ళలు, చెవు ముందు భాగా నుండే లాలాజల గ్రంథులు, పెరోటిడ్ గ్రంథి ఉబ్బటం వల్ల, వైరస్సుల ప్రభావం వల్ల గవత బిళ్ళలు ఉన్న వారికి వృషణాలు కుచించుకుపోయి వీర్యకణాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నది. స్థూలకాయము, భారీకాయం ఉన్నవారికి కూడా మగతనము తక్కువ ఉండే అవకాశం ఉంది. స్థూలకాయానికి ప్రధాన కారణము మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. కొంతమంది జంక్ ఫుడ్ తింటుంటారు. నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు ఇలాంటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల కూడా మగతనం లోపిస్తుంది. వీర్యకణాల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. ప్రతిరోజు తప్పనిసరిగా యోగా, ప్రాణాయామము, ధ్యానము ఉదయం అరగంట, సాయంత్రం అరగంట చేయాలి. రోజు 8 గంటల సేపు నిద్రపోవాలి. రాత్రి 10 గంటలు పడుకుని ఉదయం 6 గంటల వరకు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడి, కుంగుబాటు వల్ల కూడా మగతనం లోపిస్తుంది, వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది. మనకు సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే 12 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవి వాడటం వల్ల మగతనం పెంచుకోండి, వీర్యకణాల సంఖ్యని పెంచుకోండి. 1 వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ 4 రెబ్బలు ఉదయాన్నే తినచ్చు, పచ్చివే తినచ్చు. లేదు రోటి పచ్చళ్ళలో, నిలవ పచ్చళ్ళలో, శాకాహారం, మాంసాహారం కూరల్లో వేసుకోవచ్చు. దీంట్లో విటమిన్ B6, సెలీనియం ఉండటం వల్ల మగతనాన్ని పెంచుతుంది. 2 పాలకూర. పాలకూరలో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ C ప్రభావం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. 3 కోడిగుడ్డు. కోడిగుడ్డులో తెల్ల సొన, పచ్చ సొనతో పాటు తినాలి. ఉడకబెట్టుకుని తినచ్చు, ఆమ్లెట్ వేసుకుని తినచ్చు, బుల్సై, హాఫ్ బాయిల్డ్ ఏ విధంగా తిన్నా రోజుకి 2 కోడిగుడ్లు తెల్ల సొన, పచ్చ సొనతో సహా తింటే మగతనం మెరుగుపడుతుంది. 4 దానిమ్మ గింజలు. రోజుకొక దానిమ్మ పండు.
ఈ దానిమ్మ గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 5 జీడిపప్పు. జీడిపప్పులో జింకు ఉంటుంది. జీడిపప్పు తినటం వల్ల వృషణాల నుంచి టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. 6 అరటిపండు. చిన్న అరటిపండ్లు అయితే రోజుకు 6 తినాలి. పెద్ద అరటిపండ్లు అయితే రోజుకు 3 పెద్దవి తినాలి. దీంట్లో బ్రోమెలైన్ అనే ప్రత్యేక పదార్థం వల్ల మగతనం మెరుగుపడుతుంది. ఈ అరటిపండులో విటమిన్ ఇ, విటమిన్ ఏ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. 7 యాపిల్ పండు. యాపిల్ పండు తినేటప్పుడు దానిపైనుండే తొక్కుతో సహా తినాలి. 8 గుమ్మడి గింజలు. రాత్రిపూట 25 గ్రాముల గుమ్మడి గింజలు నానబెట్టి ఉదయాన్నే తింటే గుమ్మడి గింజల్లో ఉండే జింకు ప్రభావం వల్ల వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. 9 క్యారెట్. క్యారెట్ రోజు తప్పనిసరిగా ఒక పచ్చి క్యారెట్ తినాలి. 10 సిట్రస్ జాతి పండ్లు. కమలా పండ్లు, బత్తాయి పండ్లు. అలాగే రోజు ఒక నిమ్మకాయ అన్నంలో, కూరలో కానీ చారులో కానీ దాన్ని పిండుకొని వాడటం ద్వారా సిట్రస్ జాతి పండ్లైన కమల, బత్తాయి, నారింజ, నిమ్మ ఈ పండ్లలో ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. 11 పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. మార్కెట్లో అమ్ముతారు, ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. రాత్రిపూట ఒక 25 గ్రాములను నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తినాలి నానబెట్టిన తర్వాత. 12 పుచ్చగింజలు. పుచ్చగింజలు కూడా మార్కెట్లో అమ్ముతారు. వాటిని కూడా రాత్రి 25 గ్రాములు ప్రతిరోజు నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన మనకు ఆహార పదార్థాలు 12 రకాలు క్రమము తప్పకుండా తినటం వల్ల మగతనం మెరుగుపడుతుంది, అంగస్తంభనం బాగా జరుగుతుంది, శీఘ్రస్ఖలనాన్ని నివారిస్తుంది, వీర్యము యొక్క పరిమాణము పెరుగుతుంది, వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఈ రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల త్వరలో మీకు పండంటి బిడ్డ కలిగే అవకాశము కలుగుతుంది. అయితే చెడు అలవాట్లైన ధూమపానము, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్డు, జంక్ ఫుడ్డు తినకూడదు. బరువు తగ్గాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము క్రమము తప్పకుండా చెయ్యాలి.